సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది నుంచి మనకి పెద్దిగాడి లవ్ యొక్క ఫస్ట్ లుక్ దించేశారు టీము. సో జాన్వీ కపూర్ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనకి అసలు ఫస్ట్ లుక్ అసలు ఏంటి, అసలు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి ఏమీ రివీల్ చేయాలి. సో సాంగ్ వచ్చేస్తుంది కాబట్టి, సో సాంగ్ అదొక మెలడీ సాంగ్. సో మెలడీ సాంగ్లో హీరోయిన్ ఉంటుంది కాబట్టి, సో హీరోయిన్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి, సో ఆ యొక్క ప్రకారం వాళ్ళు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది. సో పెద్దిగాడి లవ్ చాలా ఫియర్స్ అండ్ ఫియర్లెస్, అదే ట్యాగ్ లైన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. పేరు వచ్చేసి అచ్చి అమ్మ. అసలు పేరు ఎంత రాగా ఎంత రస్టిక్గా ఉన్నాయంటే, ఒక 70s 80s బ్యాక్ డ్రాప్ లో పేర్లు ఎట్లా అయితే ఉండాలో ఆ రేంజ్ లోనే ఉన్నాయి. అప్పట్లో ఊర్లలో విలేజ్ లో నేమ్స్ అట్లాగే ఉంటాయి. సో పెద్ది కావచ్చు, ఆ పేరు కావచ్చు, అలాగే గౌర్ నాయుడు శివరాజ్ కుమార్ గారి పేరు కావచ్చు, అలాగే మన మున్నాభయ్య పేరు రాంబుజ్జి కావచ్చు, ఇప్పుడు జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ పేరు అచ్చి అమ్మ. అసలు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఆ పోస్టర్ చూస్తూ ఉంటే ఒక ఫక్తు పొలిటికల్ బ్యాక్ డ్రాప్, నాకు తెలిసి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది ఈమె క్యారెక్టర్. అంటే వాళ్ళ నాన్నగారు నాన్న పాత్ర చేసినటువంటి రావు రమేష్ గారు చేశారని చెప్పేసి అంటున్నారు, మనకు తెలీదు. సో రావు రమేష్ గారు నాన్న ఫాదర్ క్యారెక్టర్ చేశారు. సో ఆయన ఆ ఊర్లో పొలిటికల్ గా బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. సో ఆమెకి పొలిటికల్ వారసురాలిగా అచ్చి అమ్మ ఉండబోతుంది. ఎందుకంటే ఆ పోస్టర్ చూస్తుంటే ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఆ పోస్టర్ లో తను ఎనర్జెటిక్ గా ఉండే విధానం కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. ఈ సినిమాలో ఇలా ఉండాలి అసలు హీరోయిన్ క్యారెక్టర్, ఇంత ఎనర్జెటిక్ గా ఉండాలి, ఇంత ఫియర్లెస్ గా ఉంటేనే హీరోయిన్ మధ్యన కెమిస్ట్రీ అనేది చాలా బాగా కుదురుతుంది. నాకు ఘరానా మొగుళ్ళో మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నగ్మా గారి కెమిస్ట్రీ చాలా ఇష్టం నాకు. అసలు డి అంటే డి ఆ రేంజ్ లో ఉంటుంది. చిరంజీవి గారి పంచులు కానీ, నగ్మా గారి మళ్ళీ ఆ చిరంజీవి గారితో ఉండే డైలాగ్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్సేషన్స్ కానీ ఏ రేంజ్ లో పండాయో, నాకు మళ్ళీ అదే కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది ఈ సినిమాలో. హీరోయిన్ క్యారెక్టర్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ గా ఉండబోతుంది. సో ఇప్పుడు ఈ అచ్చియమ్మ క్యారెక్టర్ చూస్తూ ఉంటే సేమ్ ఘరానా మొగుళ్ళలో రాజు నగ్మా క్యారెక్టర్ ఎలా అయితే ఉంటుందో చిరంజీవి గారి నగ్మా క్యారెక్టర్, సో ఈ దీంట్లో కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆ ఎనర్జీ కనిపిస్తుంది నాకు. ఇలాగే ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయినాయి, బికాజ్ హీరోయిన్ క్యారెక్టర్ సూపర్ వచ్చింది. నెక్స్ట్ లెవెల్లో జాన్వీ కపూర్ని వాడుకున్నాడు. అసలు ఆ స్పెక్ట్స్ ఇక్కడ పెట్టుకోవడం కానీ, అసలు ఆమె జాన్వీ కపూర్ ఎనర్జీ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు పోస్టర్ చూస్తుంటే ఫుల్ కలర్ఫుల్ వైబ్ కనిపిస్తుంది. సో ఫిక్స్ అయిపోండి, నెక్స్ట్ లెవెల్లో జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఉండబోతుంది. జాన్వీ కపూర్ ప్లస్ రామ్ చరణ్ మధ్యన సీన్స్ ఏ లెవెల్లో, అసలు నెక్స్ట్ లెవెల్లో వచ్చాయట. సో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో హీరోయిన్ ఉంటే, దానికి ఆపోజిట్ అంటే రంగస్థలంలో సమంత క్యారెక్టర్ చాలా, అంటే ఒక విలేజ్ లో ఉండేటువంటి క్యారెక్టర్, అంటే అక్కడ పొలిటికల్ గా ఆమె నలిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నాకెందుకు రివర్స్ అనిపిస్తుంది. పొలిటికల్ గా హీరోయిన్ ఉండడం ఏంది, దానికి ఆపోజిట్ గా హీరో ఉండడం ఏంది, అసలు వీళ్ళిద్దరి మధ్యన డైలాగ్స్ కానీ, వీళ్ళిద్దరి మధ్యన కాన్వర్సేషన్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఇటువంటి ఫియర్లెస్ హీరోయిన్ కి హీరో డి అండ్ టు డి ఉంటేనే కదా సీన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ లో పండుతాయి. ఇది కావాల్సిన ఎనర్జీ సినిమాలో హీరోయిన్ మధ్య. ఇంక ఫిక్స్ అయిపోండి, ఇంకా ఇది బ్లాక్ బస్టర్. అచ్చి అమ్మ పెద్ది నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి పేర్లు. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోనుంది. సో జస్ట్ వెయిట్ ఫర్ ద సాంగ్స్. నవంబర్ 8వ తారీఖున లైవ్ కాన్సర్ట్ లో సాంగ్ వినేద్దాం. మీకు అచ్చి అమ్మగా జాన్వీ కపూర్ లుక్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.